హాయ్ అండి. సారీ, రెగ్యులర్‌గా చేయలేకపోతున్నాను నేను. కానీ ఫినిష్ చేస్తాను ఎట్లా అట్లా. మీరు ఎవరైతే ఈ నా నవల ని ఫాలో అవుతున్నారో డిసప్పాయింట్ అవ్వద్దు. కానీ ఇది చాలా గొప్ప, ఎందుకంటే మీరు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు అని అనుకోవద్దు. ఒకవేళ మీకు మీకు చివరన ఈ నవల అయిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది ఏంటంటే, పర్వాలేదు నేనింత టైం వేస్ట్ చేసుకున్నా, నాకు ఇంత వెయిట్ చేసినాను, చాలా గొప్ప నవల నేను విన్నాను అనే ఒక ఫీలింగ్ మాత్రం డెఫినెట్‌గా కలుగుతుంది. అంతవరకు నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. 15 పార్ట్‌కెళ్ళిపోదామండి. ఈ లోపల ఈ లోపల ఫ్రిడ్జ్‌లో కనిపించిన బ్రెడ్‌తో టోస్ట్ చేసింది ఆవిడ ముగ్గురి కోసం. అది తిని మీరా షామ్ హాస్పిటల్‌కెళ్ళాడు. ప్రాణేష్‌ని కూడా రమ్మన్నాడు తనతో పాటు సరదాగా. ఈ రోజంతా రెస్ట్ తీసుకుని రేపొస్తా అన్నాడు ప్రాణేషు. మీరా షామ్ హాస్పిటల్‌కి బయలుదేరాడు. అతను వెళ్ళబోతుంటే ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువుల లిస్టు అతనికిచ్చింది తల్లి. మమ్మీ, నేను హాస్పిటల్‌లో డ్రాప్ అయ్యి అక్కడ పనిచేసే రాబర్ట్‌ని పంపుతాను. వాడు తెస్తాడు నువ్వు రాసిన ఐటమ్స్. డోంట్ వర్రీ. వాడికి మన ఇండియన్ పద్ధతులు బాగా తెలుసు. వాడు మన ఇండియన్స్ చాలా దగ్గర చాలా చాలామంది దగ్గర గంటల లెక్కలో పనిచేస్తూ పార్ట్ టైం పనిచేస్తూ ఉంటాడు. క్లీనింగ్ దగ్గర నుంచి కుకింగ్ దాకా అన్నీ. వాడికి హిందీ కూడా బాగా వచ్చు. వాడి హెల్ప్‌తో ఇంట్లో పనులు చూసుకో మమ్మీ. రేపటి నుంచి నీతో ఎవరైనా ఒకళ్ళు హెల్ప్‌కి ఉండటానికి ఏర్పాటు చేస్తా. ఒక లేడీ హెల్పర్ ఉంది. ఆమె కోసం ట్రై చేస్తా. ఆమె వస్తే నీకు చాలా రిలీఫ్‌గా ఉంటుంది అంటూ వెళ్ళిపోయాడు హాస్పిటల్‌కి మీరాషామ్. అతను వెళ్ళిన తర్వాత ప్రాణేష్ హాయిగా వేడి నీళ్లతో షవర్ స్నానం చేశాడు. భోజనం చేశాడు వేడివేడిగా. టీవీ చూస్తూ అలాగే నిద్రపోయాడు. మిసెస్ కుల్కర్ని రాబర్ట్ హెల్ప్తో ఇల్లంతా సవరించి ఎక్కడెక్కడ వస్తువులను అక్కడక్కడ పెట్టేసింది. బట్టల్ని వాషింగ్ మెషిన్లో వేసింది. కిచెన్ శుభ్రంగా చేసింది. ఇల్లును అలా చూస్తుంటే చిరాకు అనిపించింది. ఇల్లు శుభ్రంగా లేకపోతే ఆమెకి తోచదు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంట్లో పనే సరిపోయింది. ఆ ఇల్లు ఒక కొలిక్కి రావటం కోసమని చాలా కష్టపడింది ఆవిడ. రాబర్ట్ లేకపోతే చాలా కష్టమయ్యేది ఆవిడకి. తల్లికి ఇంటి పనులు చేసుకునే అలవాటు లేదని, ఆమెకు మనిషి ఎవరైనా ఉండాలని తెలుసు కాబట్టి మీరా షా ముందుగానే రాబర్ట్ని పార్ట్ టైం కోసం ఏర్పాటు చేశాడు. ఆ సాయంకాలం గార్డెన్ పని పడదామని నిర్ణయించుకుంది. అస్తవ్యస్తంగా పెరిగిన లాను, మొక్కలు, సరిగ్గా నీళ్లు లేక కొన్ని వాడిపోయిన మొక్కలు తలలు వంచి వాలిపోయున్నాయి. రాబర్టు చేత పైపు వేయించి నీళ్లు పోయించింది. ఒక మూల పడి ఉన్న లాన్ మూవర్ని తెప్పించి లాన్ని ట్రిమ్ చేయించింది వాడి చేత. అవకతవకలుగా పెరిగిన క్రోటను కొమ్మలు, మిగిలిన అక్కరలేని కొమ్మల్ని కట్ చేయించింది. పూలతో నిండి ఉన్న చైనా బాక్సు మొక్క గుబురుగా ఎత్తుగా ఉన్నప్పటికీ సరిగా నీళ్లు లేక వాడిపోయింది. దానిలో నీళ్లు నిలిచేలా పాదు చేయించింది. పాదు నిండా నీళ్లు పోయించింది. ఈ చైనా బాక్స్ గురించి నేను కొంతకాలం క్రితం వీడియో చేశానండి. చాలా బాగుంటుంది. అంటే పువ్వులగా అనమాట. అక్కడ ఆ చైనా బాక్స్, ఈ చైనా బాక్సు చెట్టుతో ఈ పువ్వులతో నాకు చిన్నతనంలో నాకు చాలా పరిచయం ఉన్నది. అందుకని ఏంటంటే ఈ ఈ కథలో జోడించేసేసానమాట. మా అమ్మమ్మ తాతగారి ఇంట్లో ఉండేదనమాట ఆ రోజుల్లో. ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఇదిగో ఈ కథలో ఇది పెట్టాను. సరేనా? సరే, కథకెళ్ళిపోదాం. పువ్వులు వాడిపోయినందువల్ల చైనా బాక్సు పువ్వులు వాడిపోయినందువల్ల నీళ్లు తగలగానే గుమగుమలాడింది. చాలా చాలా గుమగుమలాడతాయండి ఆ పువ్వులు. ఎంత బాగుంటాయో నేను చెప్పలేను. ఆ వాసనతో గార్డెన్ అంతా నిండిపోయింది. ఇండియాలో తన ఇంట్లో ఆ చెట్టు సరిగ్గా తన బెడ్రూమ్ కిటికీకి ఆనుకుని ఉంటుంది. ఆ పువ్వుల వాసన అంటే ఆమెకు తగని పిచ్చి. ఆ చెట్టుతో ఆమె బంధం ఈనాటిది కాదని ఆమె అభిప్రాయం. ఆమె చిన్నతనంలో నైనిటాల్లో ఉన్న ఆమె తల్లి పుట్టింట్లో ఉండేది ఆ మొక్క. ఆ మొక్కని ప్రాణంగా చూసుకునేవాళ్ళు ఆమె తాతగారు. అలా ఆమె తల్లి నుంచి ఆమెకు సంక్రమించింది ఆ అభిరుచి. ఎప్పుడో మీరాషామ్ అమెరికా వస్తుంటే అతని సూట్ కేసులో ఒక చిన్న కొమ్మ పడేసింది. అతను వద్దంటున్నా వినకుండా. అమెరికాలో సూట్ కేసు తెరిచిన అతను ఆ కొమ్మను చూసి నవ్వుకున్నాడు. ఎందుకంటే ఆ కొమ్మ సెక్యూరిటీ చెక్ వాళ్ళ కళ్ళలో కూడా పడకపోయినందుకు. తల్లి ఇది ఇచ్చింది కదా అని సెంటిమెంట్తో ఆ కొమ్మని భద్రంగా తన గార్డెన్లో ఒక మూల గుచ్చాడు మట్టిలో. అనుకోకుండా ఆ కొమ్మ బతికి చిగురులేసి ఇప్పుడు అంత పెద్ద మొక్క అయింది. ఆ మొక్కకి నీళ్లు పోసి సంరక్షించినందుకు మిసెస్ కుల్కర్ని ఎంతగానో సంతృప్తి పడింది. ఆ గుమ్మటమైన
మొక్కను చూసుకుని తబ్బిబ్బైపోయింది. మొత్తానికి గార్డెన్‌ని కూడా ఒక ఆకారానికి తెచ్చింది సాయంకాలం 6 గంటలవుతుండగా. అప్పుడే నిద్ర లేచిన ప్రాణేష్ ఇంట్లో ఎవరి అలికిడి లేకపోయేసరికి తిన్నగా గార్డెన్‌లోకి వచ్చాడు. అక్కడ మిసెస్ కుల్కర్ని గార్డెన్‌కి ఫైనల్ టచెస్ ఇస్తోన్నది. రాబర్ట్‌ని పక్కనే పెట్టుకుని. తను వచ్చినప్పుడు కనిపించిన గార్డెన్‌కి ఇప్పుడు కనిపిస్తున్నవి పొద్దున తను చూసిన ఒకటే మొక్కలు. కానీ సంస్కారం లేక, నీళ్లు అందుబాటులో లేక ఉన్న అప్పటి మొక్కలకి ఇప్పుడు కనిపిస్తున్న కళకళలాడే మొక్కలకి అసలు పొంతనే లేదు. ప్రతి మొక్కకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పసిపిల్లల్ని ఉంచిన తీరులో ఉంచింది. నీటి స్పర్శ తగిలిన ఆ మొక్కలు ఆనందంతో తలలాడిస్తూ నాట్యం చేస్తున్నట్లుగా అనిపిస్తున్నది. చల్లటి నీళ్లలో హాయిగా స్నానం చేసిన వనకన్యలాగా మిలమిలలాడిపోతున్నాయి. కొన్ని లతలు కనిపించని ప్లాస్టిక్ దారం సహాయంతో పైకి పాకించడం పడి ఉన్నాయి. నేల మీద ఉన్న ప్రతి మొక్కకి నీళ్లు అందటానికి వీలుగా వెసులుబాటు చేయటం జరిగింది. తొట్లల్లో ఉన్న ప్రతి మొక్క దాని అవసరాన్ని బట్టి ట్రిమ్ చేయబడి, ఎండు ఆకులన్నిటినీ తీయబడి నూతన అందాలతో సింగారింపబడి ఉన్నాయి. గార్డెన్లో ఒక పక్క ఎండుటాకులన్నీ ఒక చిన్న కుప్పగా పోసింది. అసలే ఆర్మీ ఆఫీసర్ భార్య ఆమె. అందులోనూ అవసరానికి మించి కామన్ సెన్సు, కళాత్మక హృదయం రెండూ జోడయ్యాయి. ఎన్నో సంవత్సరాలు భర్తతో ఎన్నో చోట్ల చూసింది. ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు చూసింది. రకరకాల లొకేషన్లు, ఇంటికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్సు ఆమెకు కొట్టిన పిండి. ఏ పని అయినా అత్యంత సులువుగాను, అందంగాను, వేగంగాను, భద్రంగాను చేసుకోగలిగిన సామర్థ్యశాలి ఆమె. భగవంతుడు సృష్టిని రచించినప్పుడు ఆడదాని విషయంలో ఆయన కాస్త పక్షపాతం వహించాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు గల ఓర్పు, అవగాహన శక్తి, నైపుణ్యత, ఏకాగ్రత, విచక్షణా జ్ఞానం, దయాగుణం, అందం వీటన్నిటినీ మించింది విపరీతమైన చైతన్యవంతం. మగవాడితో పోల్చుకుంటే స్త్రీలో చాలా చైతన్యం కనిపిస్తుంది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన మగవాళ్ళు నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూనో, టీవీ చూస్తూనో, పేపర్ చదువుకుంటూనో, నిద్రపోతూనో ఉంటారు. కానీ స్త్రీ అలా కాదు. ఆఫీస్ నుంచి వచ్చినా కూడా చెప్పులు వదిలేసిన మరుక్షణం ఆమె వెళ్ళేది కిచెన్లోకి. ఇంటి బాగోగుల గురించి, సవ్యాపసవ్యాల గురించి ఆమెకెప్పుడు ఆలోచిస్తుంది. సాధారణంగా మనకు కనిపించే ఆడవాళ్ళందరూ కూడా వయసుతో నిమిత్తం లేకుండా చాలా చురుకుగా కనబడటానికి కారణం ఏంటంటే ఇదే. స్త్రీ చంచల స్వభావురాలు పదానికి చాలామంది దానికి వికృతమైన అర్థాలను కల్పించి స్త్రీ ఏదో చపలచిత్తమైనట్టు ముద్ర వేశారు. చంచల స్వభావానికి సరైన అర్థం చైతన్యవంతమైనది అంతే. ఆమె మనసు, శరీరం రెండూ ఎప్పుడూ చైతన్యవంతంగా, చంచలంగా, అంటే విపరీతమైన చురుకుగా ఉండటం. అంతేగాని చంచలం అంటే చపల చిత్తమని కాదు అర్థం. ఆమె మనసు, బుద్ధి ఎప్పుడూ తనను నమ్ముకున్న వాళ్ళ మీద, తన మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల మీద నిమగ్నమై ఉంటుంది. ఎప్పుడూ వాళ్ళ క్షేమం గురించే ఆమె తాపత్రయం. అందుకే ఎప్పుడూ అవిశ్రాంతదాయకంగా ఏదో ఒక పనిలో మునిగిపోయి ఉంటుంది ఏ స్త్రీ అయినా సరే. చాలాసార్లు చూస్తూ ఉంటాం, నిశితంగా పరిశీలించడం ఈ విషయాన్ని చాలాసార్లు చూస్తూ ఉంటాం కానీ నిశితంగా పరిశీలించం ఈ విషయాన్ని. సాధారణంగా వయసు నిండిన భార్యాభర్తలలో వారి మధ్య వయసు తారతమ్యం అంతగా ఉండనప్పటికీ వారిద్దరిలో భార్య చాలా చురుకుగా కనిపిస్తూ ఉంటుంది. తిరుగుతూ తనకి చేతనైనదేదో ఒక పనిని చేస్తూ ఉంటుంది. మగవాడు అలా కాదు, పడుకుంటాడు, లేకపోతే కూర్చుని ఏదో చదవటమో మాట్లాడటమో చేస్తూ ఉంటాడు. అంతదాకా ఎందుకు, ప్రాణేష్ కూడా మిసెస్ కుల్కర్నీతో బాటే ప్రయాణం చేసి వచ్చాడు. ప్రయాణపు బడలిక అతనికి కలిగింది. కానీ ఆమె కాస్తైనా రెస్ట్ తీసుకోకుండా అప్పటి నుంచి సాయంకాలం 6 గంటలయ్యే వరకు కూడా ఇంకా ఏదో చేస్తూనే ఉన్నది. అంటే ఆమె అలసిపోలేదా అంటే, ప్రాణేష్ కంటే వయసులో ఆమె చాలా పెద్దది, తప్పకుండా అలసిపోయి ఉంటుంది. ఇక్కడ అలసిపోవటం అంటే శరీరం, మనసు కాదు. ఆమె శరీరం అలసిపోయినా నిత్య యవ్వనంగా ఉన్న ఆమె మనసు అలవలేదు. అదే
విల్ పవర్ అంటే. ఆ శక్తే ఆమె చేత తన కుటుంబం కోసం, తన మనుషుల కోసం శ్రమింపజేస్తున్నాయి. స్త్రీ అంటే అదే శక్తి స్వరూపం. గార్డెన్ చూసి ఆనందంతో ఆశ్చర్యపడిన ప్రాణేష్, పెద్ద మమ్మీ, మనం వచ్చినప్పుడు గార్డెన్కి ఇప్పుడున్న గార్డెన్కి అసలు సంబంధమే లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇల్లు కూడా షేపు మారిపోయింది. పెద్ద మమ్మీ, రియల్లీ యు ఆర్ గ్రేట్. అప్పటి నుంచి అసలు రెస్ట్ తీసుకోనట్టున్నావు. అవును అవును బేటా, పడుకోలా. వీడొక్కడే ఉన్నాడిక్కడ. ఇల్లు వాకిలి చికాకుగా ఉంది, మెయింటెనెన్స్ లేక. ఏముంది, అంతా అయిపోయిందిలే అంటూ గార్డెన్లో ఉన్న వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కోసాగింది. అవును పెద్ద మమ్మీ, నాకు డౌటు. మరి అక్కడ కార్నర్లో వేసి ఉంచిన ఆ ఎండు ఆకులను ఏం చేస్తారు? వాటిని మన దగ్గర వీధిలో పడేయకూడదా అని అడిగాడు. దానిదేముంది బేటా, నేను ఆల్రెడీ రాబర్ట్కి చెప్పేశాను. అక్కడే మొక్కల దగ్గర నేల మీద అక్కడక్కడ చిన్న చిన్న గుంటలు చేసి కొన్ని ఆకులను మట్టిలో వేసి కప్పిపెట్టమని చెప్పా. అక్కడికక్కడే కప్పిపెట్టాలి, ఎక్కడెక్కడ కప్పిపెట్టాలో కూడా చెప్పాలి అంది అలసటగా. అర్థం కానట్టు ఎందుకు పెద్ద మమ్మీ అని అడిగాడు. అంటే ఏంటంటే అక్కడ మొక్కల్లో గుంటలు తీసి అదే మొక్కల పాదుల్లో పాతిపెట్టమని చెప్పిందనమాట. ఎందుకేమిటి ప్రాణేష్, అవి బయట చెత్తలా అవ్వకుండా ఉంటాయి. అదే సమయంలో అట్ ద సేమ్ టైం మన మొక్కలకు ఎరువులుగా కూడా పనిచేస్తాయి. ఓహో, ఫెంటాస్టిక్ ఐడియా. నిజంగా నాకు మతి పోతున్నది మీ ఆలోచనలతో. సో యు మేక్ ఏ గుడ్ గార్డెనింగ్ ఆల్సో అంటూ మురిసిపోయాడు. ఆమె కూడా తనకు దొరికిన పొగడతలతో కాస్తంత గర్వపడింది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు చీకటి పడిపోవటంతో. అమెరికా వచ్చి వారం దాటిపోయిన మిసెస్ కుల్కర్ని ఇంట్లో పనులతో, కొడుకు మంచి చెడ్డలతో చూసుకోవటంతోలోనూ పూర్తి బిజీ. ప్రాణేష్కి మాత్రం అప్పుడప్పుడు బోరుగా అనిపిస్తున్నది. బొత్తిగా ఇల్లే ప్రపంచం అయిపోయింది. ఒక్కోసారి జైలు పక్షిలా, మరోసారి ఆడంగిలా అనిపిస్తున్నది. బయటికి వెళ్ళాలంటే కొత్త చోటు, కొత్త దేశం. అప్పటికీ మీరాషాంతో 2 సార్లు వెళ్ళి హాస్పిటల్ చూసి వచ్చాడు. తల్లితో ఒకసారి మాట్లాడాడు ఫోన్లో. అప్పటికే చాలా డాలర్లు అవుతున్నాయి. ఎంత ఇంట్లో ఉన్నా ఫోన్లో మాట్లాడినా దానికి డబ్బులు అవుతాయి కదా. అదీగాక మిసెస్ కుల్కర్ని ఆమె కొడుకుని ఎక్కువగా ట్రబుల్ చేయదలుచుకోవాలా అతను. ఏదో టీవీ చూస్తూనో పక్క వీధిలోనో వెళ్ళొచ్చు కదా. వీడియో గేమ్స్తోనో కంప్యూటర్ బ్రౌజింగ్తోనో తను వ్యాపకం పెట్టుకోవటానికని ప్రయత్నిస్తున్నాడు ప్రాణేష్. ఇదిగోనండి ఫోటో. అదే ఆవిడ గార్డెనింగ్ చేసిందని చెప్పాను కదా. సో అది ప్రాణేష్ చూస్తున్నాడు. అదేదో వాటర్ క్యాను దాంతో. ఓకేనా. బయట వానజల్లు పడుతున్నది. ఆకాశమంతా కారు మబ్బులతో చీకటి నిండిపోయింది. 2 రోజులుగా వాషింగ్టన్లో ఎండ రావటం లేదు. చాలా డల్గా ఉంది వాతావరణం ఆహ్లాదంగా లేకపోయినా, ఎండ లేకపోయినా, చినుకులు వాన పడుతుంటే అమెరికా అయినా ఒకటే, అల్లూరైనా ఒకటే. అల్లూరంటే మళ్ళీ మధ్యలో మా ఊరండి. అమెరికా అయినా అల్లూరైనా ఒకటే. వాతావరణం డల్గా ఉండటంతో బోరుగా ఉంది. ఆ రోజు మీరాషామ్ కూడా కాస్త తొందరగానే వచ్చేసాడు హాస్పిటల్ నుంచి. ఇంటికి తొందరగా వచ్చిన కొడుకుతో చినుకులు పడుతున్న ఆ సాయంకాలం సరదాగా కాలక్షేపం చేద్దాం అనుకుంది. ఈ వాతావరణంలో ఉల్లిపాయ పకోడీ తింటే బాగుంటుంది. అందులోనూ కొడుకు ఈ అమెరికాలో వాటిని ఎప్పుడు తిన్నాడో ఏమో అనుకుని కిచెన్లోకి వెళ్ళింది. ప్రాణేష్, మీరాషాము టీవీ ముందు కూర్చున్నారు. 15 నిమిషాల్లో వేడివేడి పకోడీల ప్లేట్లతో ఆమె వచ్చింది. అరే మమ్మీ, వాట్ ఏ సర్ప్రైజ్. ఇందాకటి నుంచి కిచెన్లోంచి గుమగుమలు వస్తున్నాయంటే ఏదో అనుకున్నాను. ఓ నైస్ అంటూ గబగబా వాటిని తిన్నారంభించాడు మీరాషాం. వాతావరణం బాగాలేదు కదా, అందులోనూ నువ్వింట్లో ఉన్నావాయే. ఈరోజు సాయంకాలం ఇవి తింటే బాగుంటుందని చేశా. ఇక్కడ నీకు వీటిని తినాలనిపించినా పాపం తినలేవు కదరా మమ్మీ. ఇవి అప్పుడప్పుడు తింటూనే ఉంటా మమ్మీ. ఇప్పుడు అమెరికా అంటే అదేదో వెస్ట్రన్ కంట్రీ లాగా కాదు. అమెరికాని కూడా ఇండియా చేసేశారు. వేలకి వేల మంది మన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అన్ని కాలనీస్ ఉన్నాయి. ఇండియన్ కాలనీ కూడా ఉంది. ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నట్లు మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇండియన్స్ నడిపేవి. కాకపోతే ఇక్కడున్నవి బాగా సోఫిస్టికేటెడ్గాను, క్లీన్గాను, నీట్గాను ఉంటాయి. ఇక్కడికి కాస్త దగ్గరలో ఇంచుమించు 1 కిలోమీటర్ దూరంలో ఒక సౌత్ ఇండియన్ హోటల్ ఉంటుంది. దానిలో ఈ పకోడీలు, ఇడ్లీ, దోశ, పూరీ కాక మన నార్త్ ఇండియన్ డిషెస్, స్నాక్స్ చాలా ఉంటాయి మమ్మీ. అవి చాలా బాగుంటాయి మమ్మీ.
ఆల్మోస్ట్ హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది. నెలలో ఆల్మోస్ట్ 20 రోజులు నేను అక్కడే భోజనం చేస్తూ ఉంటా. పైగా దాని పేరు కూడా శుచి. రుచి శుచి రెస్టారెంట్ మమ్మీ. ఆ పేరు ఆ రెస్టారెంట్‌కి చాలా యాప్ట్. ఆ రెస్టారెంట్ చాలా యాప్ట్ అని. సో, ఇంతవరకు ఆపేసేసుకుందాం. తర్వాత తప్పకుండా ఐ ప్రామిస్ యూ తప్పకుండా నేను నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ కూడా మళ్ళీ వెంటనే చేయటానికే ప్రయత్నిస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. ఓకేనా? బై అండి. లవ్ యూ ఆల్. బై.